జనం సమీకరణపై దృష్టి పెట్టిన వారు ప్రజల సౌకర్యాలను మాత్రం గాలికి వదిలేశారు. కాగజ్ నగర్ బహిరంగ సభలో అవస్థల పాలైన ప్రజలు. కిలోమీటర్ల నడక, త్రాగునీటి తంటాలు, భోజనం కోసం నిరీక్షణ, ఇలా జరిగింది వారి ప్రయాణం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఎక్స్ రోడ్డు వద్ద సోమవారం నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు జిల్లా నలుమూలల నుండి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీగా జన సమీకరణ చేపట్టారు. గ్రామాల వారీగా బస్సులు ఏర్పాటు చేసి ప్రజలను సభా ప్రాంగణానికి తరలించినప్పటికీ వారికి అవసరమైన కనీస సౌకర్యాల కల్పనలో మాత్రం తీవ్ర లోపాలు బయటపడ్డాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాలతో పాటు జిల్లాలోని పలు మండలాల నుండి ప్రజలు బయలుదేరి సభకు చేరుకున్నారు. అయితే సభకు వచ్చే ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు, రాజకీయ నాయకులు 2 రోజులుగా చేసిన ప్రకటనలు సభా రోజు వాస్తవ పరిస్థితుల ముందు నిలబడలేకపోయాయని ప్రజలు వాపోతున్నారు. సభా ప్రాంగణం వద్ద కనిపించిన దృశ్యాలు మాత్రం ఏర్పాట్లలోని లోపాలను స్పష్టంగా బయటపెట్టాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. పార్కింగు దూరం, ప్రజలకు భారంగా మారిన నడక, సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల నుండి వచ్చిన వాహనాలకు సభా ప్రాంగణానికి దూరంగా పార్కింగ్ ఏర్పాటు చేశారు. ప్రజలకు పెద్ద సమస్యగా మారింది ఇది. వాహనాలను ఎక్స్ రోడ్డుకు దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో నిలిపివేయడంతో ప్రజలు కాలినడకన సభా ప్రాంగణానికి చేరుకోవలసి వచ్చింది. అనేక గ్రామాల నుండి వచ్చిన వృద్ధులు, మహిళలు నడవలేక మధ్యలోనే విశ్రాంతి తీసుకుంటూ కనిపించారు. కొందరు మహిళలు చిన్నపిల్లలను ఎత్తుకొని నడవాల్సి రావడంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పార్కింగ్ ప్రాంతంలో వాహనాల నుండి దిగిన ప్రజలకు సభా ప్రాంగణానికి వెళ్లే మార్గాలపై సరైన సూచనలు లేకపోవడంతో గందరగోళం నెలకొంది. ఎటు వెళ్లాలి, సభావేదిక ఎక్కడ ఉంది అనే ప్రశ్నలకు సమాధానం చెప్పే సిబ్బంది కూడా కనిపించలేదని పలువురు ఆరోపించారు. ఫలితంగా ప్రజలు గుంపులుగా నడుచుకుంటూ ఒకరిని ఒకరు అడుగుకుంటూ సభా ప్రాంగణానికి చేరుకోవాల్సి వచ్చింది. భారీ స్థాయిలో జన సమీకరణ జరుగుతోందని ముందుగానే తెలిసినప్పటికీ మార్గదర్శక బోర్డులు, సహాయక సిబ్బంది ప్రజలను క్రమబద్ధంగా నడిపించే ఏర్పాట్లు తగిన స్థాయిలో కనిపించలేదని పేర్కొన్నారు. సభా ప్రాంగణంలో అత్యంత ఎక్కువగా వినిపించిన ఫిర్యాదుల్లో త్రాగునీటి సమస్య, తరలి వెళ్లిన జన సందోహానికి సరిపడా త్రాగునీటి ఏర్పాట్లు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల నీటి కోసం ప్రజలు క్యూలలో నిలబడగా మరికొందరు దాహంతో ఇబ్బంది పడుతూ కనిపించారు. సభలకు ప్రజలను సమీకరించడం మాత్రమే కాకుండా వారి ఆరోగ్యం, భద్రత, ప్రాథమిక అవసరాలపై కూడా నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సభకు వచ్చిన ప్రజలకు భోజన సౌకర్యాలు కల్పించామని ముందుగా ప్రకటించినప్పటికీ అందరికీ అందలేదనే ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం నుండి ప్రయాణం చేసి సభకు చేరుకున్న అనేక మంది ప్రజలు భోజనం కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సి వచ్చిందన్నారు. కొంతమంది భోజనం అందగా మరికొందరికి అందకపోవడంతో ఆకలితోనే తిరుగు ప్రయాణం చేయాల్సి వచ్చిందన్నారు. ప్రత్యేకించి దూర ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు ఈ సమస్య వల్ల ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సభకు ముందు నుండే అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని ప్రకటించారు. పార్కింగ్ నుండి భోజనం వరకు ప్రతి అంశాన్ని పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. కానీ సభా రోజున ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆ ఘటనలపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. భారీ సభలో ప్రజలకు అవసరమైన కనీస సౌకర్యాలు ఎందుకు అందుబాటులో లేకపోయాయి? అధిక సంఖ్యలో ప్రజలు తరలి వస్తారని తెలిసినా త్రాగునీరు, భోజనం, మార్గదర్శక ఏర్పాట్లు ఎందుకు తగిన స్థాయిలో చేయలేకపోయారు అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రజల నుండి వినిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలే కేంద్ర బిందువు. ప్రజల కోసం నిర్వహించే సభల్లో ప్రజలే ఇబ్బందులు పడాల్సి వస్తే ఆ కార్యక్రమాలు అసలు లక్ష్యం ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. రాజకీయ సభలు, ప్రభుత్వ కార్యక్రమాలు ఎంత పెద్ద ఎత్తున నిర్వహించినా వాటికి హాజరయ్యే ప్రజల గౌరవం, భద్రత, సౌకర్యాలు ముందుండాల్సిన అవసరం ఉందని సామాజిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సభ ముగిసిపోయింది, నాయకుల ప్రసంగాలు పూర్తయ్యాయి. కానీ కిలోమీటర్ల దూరం నడిచిన వృద్ధుల, మహిళల కాళ్ల నొప్పులు, త్రాగునీటి కోసం తిరిగిన మహిళల ఇబ్బందులు, ఆకలితో అలమటించిన సాధారణ ప్రజల బాధలు మాత్రం ఇంకా చర్చనీయాంశంగానే మిగిలిపోయాయి. భవిష్యత్తులో ఇలాంటి భారీ సభలు నిర్వహించే సమయంలో ప్రజల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ఎన్ని కిలోమీటర్స్ వస్తాయి ఇక్కడికి? ఈ సేమ్ మీటింగ్ రావడంతో మీకు అన్నం దొరికిందా ఇక్కడ? మరి ఎట్లా ఇబ్బంది పడ్డారు? మరి అన్నం దొరకలేదు, కూర దొరకలేదు, కనీసం నీళ్లు సుగలేవు. వాటర్
ఇప్పుడు ఆకలితో ఉన్నారా? మేము ఎప్పుడో వెళ్ళినాం పొద్దున. మరి ఇప్పుడు ఎట్లా అనిపిస్తున్నారు మరి మీకు? ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పుడు అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసినామని చెప్పేసి అన్నారు, పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది కాకుండా. మరి ఇక్కడ ఏర్పాట్లు చేయలేదా? ఏమో చేయలేదు కదా, ఏమీ లేవు కదా ఇక్కడ వచ్చేవారు. వచ్చేవారు ఎటువంటి సౌకర్యాలు ఏం కనిపిస్తలేవా మీకు? కానీ పప్పు లేదు, ఏం లేదు అన్న. అడుగుతుంటే మనకు పరిచయం అవుతుంది అన్న. నిజంగా అంటే ఆకలితో అలవాటు ఇస్తున్నారా? ఆకలితో వచ్చామన్న, అందుకోసం అడుగుతున్నాం మేము. ఇక్కడ మనకి మన అంటే మనకి ఏ లేదు ఎవరు. అంటే ఎంతమంది వచ్చారు మీరు? బాగా మంది వచ్చినామన్నా మేము. బాగా మంది అంటే నేను చెప్పాలంటే బాగా మంది, అది నాకు గుర్తు లేదు కానీ బాగా మంది వచ్చినారు. అంటే ఎన్ని కిలోమీటర్స్ నుండి వచ్చారు? 1000 మంది. అంటే ఎన్ని కిలోమీటర్స్ నుండి వచ్చారు? నాకు అంతా తెలియదు, ఆదిలాబాద్ నుంచి వచ్చినాం మేమన్నా. 25 మంది. మాకు అన్నం లేదు, ఏం లేదు. పొద్దుగాల 12కి వెళ్ళినాం, ఇక్కడ వచ్చే వరకు ఈ టైం అయింది. నాకు ఎవరి భోజనం లేదు, ఏం లేదు. మరి అది ఏర్పాట్లు చేసినామని చెప్పారు కదా అధికారులు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పారు కదా. అన్న అంటే ఏర్పాట్లు ఏం చేయలేదా? ఎవ్వరి అంటే ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేసి చెప్పారు కదా. अरे हमारे लोग यहाँ से 150 किलोमीटर से दूर से आए लोग, पूरे आदिवासी रोड, SC ST लोग हैं, पूरे ट्रैवल लोग हैं हमारे, जिनको जो इतने दूर से आए. आज हम लोग 1 बजे से निकले घर से, और जो पूरे लोग आए थे, पानी की व्यवस्था नहीं है, सही खाने की व्यवस्था नहीं है. ये कांग्रेस पार्टी की गलती नहीं है, ये मेजरमेंट जो करने वाले लोग हैं उनके आज कम से कम यहाँ पे 10,000 पब्लिक ऐसा जिनको खाना नहीं है, पानी पीने को पानी की व्यवस्था नहीं है. जब इतने दूर से लोग आए अपना बिजनेस छोड़ के, पूरा काम दे, पूरे कार्यकर्ता है, पूरे आम पब्लिक भी आई. कांग्रेस गवर्नमेंट एक अच्छी गवर्नमेंट है बोल के आई. इसलिए दया करके कांग्रेस से हमारी रिक्वेस्ट है, हमारे पार्टी के लोगों से रिक्वेस्ट है, जो मेजरमेंट जिसको भी दिए ये बिल्कुल रॉन्ग दिए. उन्होंने कोई व्यवस्था नहीं करे, यहाँ पानी की नहीं है, खाने की नहीं है. मैं नहीं बोल रहा हूँ, आप पूरे पब्लिक को देख लो. दया करके ये लोगों का कुछ तो जल्द से जल्द इंतजाम करना. लोग पूरे भूखे जाते, कोई गाड़ी को कोई खर्चे कोई लोग 1 रुपया नहीं दिए, पार्टी की तरफ से मिला ना, कोई कार्यकर्ता मिला. पूरे आदिवासी लोग हैं, SC ST माइनॉरिटी BC लोग हैं. ये लोग बिल्कुल गाड़ी जेब का खर्चा, जेब को खर्चे को भी नहीं है लोगों को पैसे. पूरा गाजीगुड़ा मंडल, नांदूर मंडल, पूरा आदिवासी पूरा गरीब मंडल है हमारे. कोई गाड़ी के लिए 1000 रुपये 500 रुपये चाय पानी को बोल के भी नहीं दिया हुआ है. मगर ये लोगों के लिए खाने के लिए बहुत परेशान है. एक कार्ता में एक सच बात करा, यहाँ पे देख लो मेजरमेंट का, आपको भी दिख रहा, सब लोगों को दिख रहा. और ऐसी व्यवस्था नहीं करना चाहिए, नहीं तो सब हर पार्टी के दम में, हर चीज़ के दम में हम जब जहाँ भी जाते हैं वहाँ पे अच्छी व्यवस्था होती है. और आज देखो, आज हमारे को आज यहाँ से इतने दूर दूर से लोग आए, इनको कोई खाने का और पानी का इंतजाम नहीं करके मेरे 2 बात हमारे సంగంలాగా ఇక నేను మా ఊరు కాంగ్రెస్ నా మీటింగ్ ఇద్దరు వాడుతుంటే మా కులస్తులు మా సందిరు మా నార్నూరు మండలం తర్వాత ఇది గాదిగూడ మండలం తర్వాత సందిరు వాటికి దూరకి దీనివల్ల వ్యవస్థ తెల్లే ఏత వ్యవస్థ తెల్లే నేను గాడినే వాటికి ఫోన్ కట్టాలి మమ్మ రుపే నాకు పోరే మాకు జహా పానికి कीमती इधर माँ गोरे कार्यकाल करते माकी मम्मट रेवंत रेड्डी मीटिंग बात इतर माకు నాణ్యాన 1 बजे పెంచుకున్నాం. ఇక వాసికన పబ్లిక్ వాసికన ఇతర పరిస్థితి ఆదరిక తినవాల్ చెల్లె ఉన్వాల్ చెల్లె ఏర్ చెల్లె బతాయి చెల్లె ఇతర పరిస్థితికి ఇక చూడవాళ్ళు సపోర్టు మెజారిటీ మన వల్ల అందు తప్ప ఇతర ఇంకీటకి సపోర్ట్ మనం సందిరుకుంటాం. సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 755042
8888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.